is your house, your home. We welcome you, Lord, we welcome you. This is your house, your home. We welcome you today. ఈ సమయంలో దేవుడు ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్న మాటలను శ్రద్ధగా ధ్యానించుకుందాం. దేవుడు మన జీవితంలో అనేకమైన ఛాలెంజెస్ నుంచి మనల్ని నడిపిస్తూ ఉంటాడు. ప్రతి శోధనను కూడా ఎదిరించడానికి, జయించడానికి దేవుడు శక్తిని ఇవ్వడానికి నిత్యం మనకు సిద్ధంగా ఉన్నాడు. క్రైస్తవ జీవితంలో అనేక మార్లు సాతానుడు మనల్ని శోధిస్తూనే ఉంటాడు. కనుక ఈరోజు మనం ధ్యానించే వాక్యాంశం ఏంటంటే హౌ గాడ్ యూజెస్ సాటన్. చాలా విచిత్రంగా ఉంటుంది ఈ మాట. దేవుడు సాతానుని ఎలాగ ఉపయోగించుకుంటాడు? సాతానుడు కూడా ఉపయోగపడతాడా? సాతానుని కూడా దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చడానికి ఉపయోగించుకుంటాడా? అబ్సల్యూట్లీ ఎస్. సాతానుడు దేవుని మీద తిరుగుబడి దేవునికి విరోధంగా వాడు వాడి పరివారము పరలోకము నుంచి నెట్టివేయబడిన వారు కదండి. వారు దేవునికి ఎలా ఉపయోగపడతారండి? ఎస్, దేవుని మీద తిరుగుబడి పరలోకములో నుండి నెట్టివేయబడినప్పటికీ కూడా ఈ లోకాధికారిగా పిలువబడుతున్న సాతానుడు దేవుని ముందు తల వంచుకొని చేతులు కట్టుకుని నిలబడవలసిందే. సాతానుడు మనిషిని ఎలా శోధిస్తాడు, ఏ ఏ సందర్భాల్లో శోధిస్తాడు, ఆ మనిషి సాతానుని ఎలా జయించాలా అనే విషయాలు ఈరోజు మనం ధ్యానించుకుందాం. మొట్టమొదటిగా సాటన్ ఒక మనిషిని శోధించే విధానాలు రెండు. ఒకటి బయట నుండి శోధించుట, రెండు ఆ వ్యక్తి లోపలికి వచ్చి శోధించుట. మొట్టమొదటి శోధన సృష్టిలో అందరం, ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరం కూడా ఆ శోధన ఫేస్ చేయవలసిందే. సాతానుడు మనల్ని బయట నుండి శోధించుట. మన దేహం లోపలికి రాకుండా బయట నుండి ఎలా శోధిస్తాడంటే ఏది పాపమో దానికి మనము ఆకర్షింపబడేలా శోధించుట, ఆ పాపాన్ని చేసే విధంగా మనల్ని ప్రేరేపించుట, తాగకూడదు తాగి, తినకూడదు తిని, చేయకూడదు చేసి, మాట్లాడకూడదు మాట్లాడి, చూడకూడదు చూసి, ఏది దేవునికి విరోధమో అది చేసేలాగా సాతానుడు విపరీతంగా మనల్ని శోధించుట. ఎప్పుడైతే ఒక వ్యక్తి అటువంటి శోధనలకి టెంప్ట్ అవుతూ ఉన్నాడో, ఆ తర్వాత ఆ శోధనలో పడిపోయాడో, ఆ పాపం నుంచి బయటికి రాకుండా ఉన్నాడో, దేవునికి విరోధకరమైన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడో, ఆ తర్వాత సెకండ్ స్టెప్ ఆ వ్యక్తి లోపలికి ప్రవేశించుట. ఆ వ్యక్తి లోపలికి ప్రవేశించుట. ముందు ఆ వ్యక్తి బయట నుండి శోధిస్తాడు సాతానుడు. ఎప్పుడైతే ఈ లోక సంబంధమైనటువంటి పనికి మాలిన స్నేహాలకి, ఈ లోక సంబంధమైనటువంటి దేవునికి విరోధకరమైనటువంటి వాట్ ఎవర్ యు సే, లవ్ అను, నువ్వు లస్ట్ అను, లేకపోతే టెంప్టేషన్ అను, లేకపోతే ఆకర్షణ, అట్రాక్షన్ అను, ఏదైనా అది తప్పని మన హృదయంలో మనల్ని దేవుడు గద్దిస్తున్నా, ఆయన గద్దింపుని ఏమాత్రము కూడా లోబడకుండా నా ఇష్టం అని ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. తల్లిదండ్రులు ఎన్నిసార్లు గద్దించినా ఏమాత్రము తల్లిదండ్రుల గద్దింపుని లెక్క చేయరు. అది వాక్యానికి విరోధమని వాక్యము పాస్టర్ గారులు గద్దించినా లేదులే వాళ్ళు అలాగే చేస్తూ ఉంటారు అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు. అలాగ సాతానుడు అటువంటి ఆకర్షణలో మనుషుల్ని బంధించిన తర్వాత వారిని వశపరుచుకుంటాడు. సాతానుడు వారిలో నివసిస్తాడు. నివసించి ఏం చేస్తాడు? దేవుని నుండి, సంఘము నుండి సెపరేట్ చేస్తాడు. దేవుణ్ణి రిజెక్ట్ చేసేలా చేస్తాడు. చివరికి ఫైనల్గా వచ్చేది కండెమ్నేషన్, నాశనమే. నా జీవితంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేక రకాలుగా సాటన్ మనల్ని టెంప్ట్ చేస్తున్నప్పుడు, మనం సాటనిక్ టెంప్టేషన్స్కి మనం ఎప్పుడైతే చోటిస్తామో, నువ్వు ఆ పాపముతో శోధింపబడుతున్నాను కదా, కొంచెం ఎంజాయ్మెంట్ కొరకు చేస్తున్నాను కదా అని నువ్వు అనుకుంటున్నావేమో, ఆ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే వాడు నీలో నివసించే స్థితికి నువ్వు దిగజారిపోతావు. అందులో నుంచి నిన్ను బయటికి రాకుండా సాతాను నాశనం చేస్తాడు అనే సత్యాన్ని మనం తెలుసుకోవాలి. అయితే బైబిల్లో చాలా స్పష్టంగా మనం చూడొచ్చు ఏంటంటే, ఒక వ్యక్తిని సాతానుడు బాధపరచాలి అంటే ఖచ్చితంగా దేవుని పర్మిషన్ లేకుండా ఆ కార్యము జరగదు.
చాలామందిలో సందేహం ఏంటంటే, దేవుడు తాను ప్రేమించిన తన బిడ్డలను శోధించడానికి వై గాడ్ అలౌస్ సాటన్, ఆ దురాత్మ నన్ను పట్టడానికి దేవుడు ఎందుకు అంగీకారం ఇచ్చాడు ఆ డర్టీ డెవిల్కి? పరలోక ప్రార్థనలో ఏమని చేస్తాం? ఒక మాట, మేము శోధనలో పడకుండా లాగున దుష్టుడి నుండి లేక కీడు నుండి మమ్మలను రక్షించని ప్రార్థన చేయమన్నాడు దేవుడు. ప్రార్థన చేస్తూ ఉంటాం మనం తండ్రికి. ఆ టెంప్టర్ అనేవాడు, శోధకుడు అనేవాడు నన్ను శోధించకుండా ఉండులాగున నన్ను రక్షించు ప్రభువా అని. అయితే సత్యాన్ని గమనించాలి, శోధకుడు శోధించకుండా ఉండులాగున కాదు, శోధకుడు నన్ను శోధించినా నేను శోధనలో పడకుండులాగున నన్ను రక్షించు ప్రభువా. ఎందుకంటే టెంప్టర్ యొక్క పనే టెంప్ట్ చేయడం, శోధకుడు పని శోధించడమే వాడి పని. నీ విరోధి అయిన అపవాది ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ తిరుగుతున్నాడు. ఏంటి, ఎందుకు అంటే, ఒకటి మనిషిని పరీక్షించి బలపరచడానికి, రెండు మనిషిని సర్వనాశనానికి అప్పగించడానికి. మొట్టమొదటి కారణం ఏంటి? ఆ శోధన ద్వారా మనిషి బలపడుట. మనం చదువుకుంటున్నప్పుడు పరీక్షలే లేకపోతే సంవత్సరం అంతా పాఠాలు చెప్పడమే అయితే ఇంకెప్పుడు బలపడతాం మనం? మనకి పరీక్ష కావాలి, కొన్ని పరీక్షలు కావాలి. ఆ పరీక్షలు మనం ఏమవుతాం? బాగా ట్రైన్ అవుతాం, సిద్ధపడతాం. పరీక్షల తర్వాత చాలా మంచిగా మనము షైన్ అవుతాం. కాబట్టి మొట్టమొదటిగా మనిషిని పరీక్ష చేయడానికి. అది ఎలా చెప్తున్నారు? బైబిల్లో ఉన్న కొన్ని ఉదాహరణలు తీసుకుందాం. యేసు ప్రభునే ఒక ఉదాహరణగా తీసుకుందాం. యేసు ప్రభు ఈ భూమి మీద 30 సంవత్సరాలు బ్రతికిన తర్వాత ఆయన బాప్తీసం తీసుకుని 30వ ఏట ఆయన సువార్త జీవితాన్ని ప్రారంభించారు. 30వ సంవత్సరంలో ఆయన బాప్తీసం తీసుకుని బయటకు వచ్చిన వెంటనే యేసు ప్రభు మనందరికీ తెలుసు, 40 రాత్రి పగల్లో ఉపవాసముతో తన శరీరాన్ని నలగొట్టుకుని తన ఆత్మను బలపరుచుకున్నారు. తన ఆత్మ నిజంగా బలపడ్డాడో లేదో తెలుసుకోవాలా? యేసుకి ఒక పరీక్ష కావాలి. ఆ పరీక్ష ద్వారా యేసుని బలపరచాలి. ఆ పరీక్ష అంటే ఏంటి? దేవుడు అంటున్నాడు, ఇబ్బందుల కొలుములో నేను నిన్ను పరీక్ష చేస్తానంటున్నాడు. ఇబ్బందుల కొలుములో, శోధనల మధ్య నేను నిన్ను పరీక్ష చేస్తానంటున్నాడు. మరి శోధనలు కలగాలంటే శోధకుడు రావాలి. శోధకుడు ఎవరు? సాతానుడు. అందుకనే బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడి ఉంది. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది, అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. పరిశుద్ధ ఆత్మట యేసు ప్రభుని ఎక్కడ తీసుకెళ్ళాడట? అరణ్యములోనికి, అడవిలోనికి, చీకటిలోనికి, నిరాధార స్థితి గల చోట్లలోనికి యేసుని తీసుకెళ్ళాడట. ఎందుకట? టు బి టెంప్టెడ్, అపవాది చేత శోధింపబడడానికి. ఒక సత్యాన్ని గమనించాలి ప్రతి ఒక్కరు. యేసును నమ్ముకున్న ప్రతి వ్యక్తిని కూడా దేవుడు ఎంత సెక్యూర్గా ఉంచుతాడంటే, ఆయన అగ్ని కంచి ఆయన బిడ్డలకు తోడుగా ఉంటుంది. అది బైబిల్లో చాలా స్పష్టంగా యోబు జీవితంలో మనం చూడొచ్చు. యోబుని సాతానుడు శోధించడానికి వెళ్తూ ఉంటే యోబు చుట్టూరున్న అగ్ని యోబుని టచ్ చేయలేకుండా సాతానుని అడ్డగిస్తూ ఉన్నది. ఒకసారి దేవదూతలందరూ కలిసే సమయం వచ్చినప్పుడు, సాతానుడు వచ్చినప్పుడు సాతానుతో యెహోవా మాట్లాడుతున్నాడు, నా కుమారుడని యోబుని చూసావా? అతడు ఎంత నీతిగా, ఎంత చక్కగా, ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాడో అని యోబుని బట్టి యెహోవా అతిశయిస్తున్న సమయంలో సాతానుడు ఒకటి అంటాడు, అతన్ని ఏమన్నా శోధిద్దామంటే అతని చుట్టూరు నువ్వు అగ్నిని కంచిలా వేసావు, ఇంకా అతను నేను ఏం టచ్ చేయను అంటే దేవుడు అంటున్నాడు, ఆ అగ్ని కంచి తీసేస్తున్నాను, వెళ్ళు అంటాడు. చదవనమాట. యోబు గ్రంథము 1వ అధ్యాయం 10వ వచనం చూస్తే, నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచి వేసితివి గదా, నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది. ఈ మాట నేను చదివినప్పుడు నాకు ఎంత ఆదరణ కలిగింది తెలుసా? ఈ మాట నేను చదివినప్పుడు నాకు ఎంత ధైర్యం వచ్చిందంటే, ఇక్కడ 3 మంచి మాటలు అన్నాడు. ఇక్కడ 3 మంచి మాటలు. మంచి మాటలు ఏంటి? సత్యమైన మాటలు. సాతానుగాడు మంచి చెప్పడం ఏంటి? వాస్తవం అవి. ఏంటా 3? నీవు అతనికిని, 2 అతని కుటుంబమునకును, 3 అతనికి కలిగిన సమస్తానికి కంచి వేసేసావు కదయ్యా. దేవునికి స్తోత్రం.
అంటే ఇక్కడ ఏం తెలుస్తుంది తెలుసా? దేవుడు యోబుకి ఒకలాంటి తీర్పు, యాకోబుకి ఒకలాంటి తీర్పు, పేతురుకి ఒకలాంటి తీర్పు, జోసఫ్కి ఒకలాంటి తీర్పు ఉంటుందా? ఒకలాంటి ట్రీట్మెంట్ ఉంటుందా? ఉండదు. యోబుకి కంచేసిన వాడు యోబు వలె ఆయనను నమ్మిన ప్రతి ఒక్కడికి కంచేస్తాడు. హల్లెలూయా. ఎటువంటి కంచేస్తాడట దేవుడు? మన కంటికి కనబడదు, కానీ నో పవర్స్ ఆఫ్ డార్క్నెస్ కెన్ టచ్ అస్. ఏ పాతాళపు శక్తి, ఏ చీకటి శక్తి మనను తాకలేని విధముగా మనకి, మన బిడలకి, మన చేతి పనులకు, మనకి సంబంధించిన ప్రతి వస్తువుకి దేవుడి షీల్డ్ ఉంటుంది. హల్లెలూయా. ఆ మాట నాకు ఎంత ధైర్యాన్ని ఇచ్చింది, ఎంత ఉత్సాహాన్ని ఇచ్చింది, ఎంత ఉజ్జీవాన్ని ఇచ్చింది. ఎప్పుడు యోబులాగా మనము కూడా ఆయనకు నమ్మకంగా ఉన్నప్పుడు. ఈరోజుని దేవుడు అంటున్నాడు, అంత గొప్ప కంచి, అంత గొప్ప కాపుదల కూడా దేవుడు ఒక్కొక్కసారి తీసేస్తాడట. ఎప్పుడట? మనల్ని పరీక్ష చేయడానికి తీస్తాడట. ఆయన కాపుదల ఉన్నంతకాలం ప్రభువా నీకే స్తోత్రం అంటున్నాం. దేవుడు ఒక్కొక్కసారి ఆయన అగ్ని కంచి తీసిన వెంటనే ఏమో తెలుసా? ఇమ్మీడియట్గా సాతానుడు అటాక్ చేస్తాడు. ఎలాగ అటాక్ చేస్తాడో? అనారోగ్యంతో అటాక్ చేయొచ్చు, నష్టాలతో అటాక్ చేయొచ్చు, ఏ కారణం లేకుండా నిష్కారణంగా కొంతమంది శత్రువులు మన మీదకి మనకి రావచ్చు, మన సొంత వారే మనకు దూరం అయిపోవచ్చు. అటువంటి విధాలుగా కొన్ని శోధనల మధ్య మనల్ని దేవుడు పెడతాడు. యేసు ప్రభు చుట్టూరున్న అగ్ని తీసేసి సాతాన్ని అటాక్ చేసుకోరా అన్నాడు. సాతానుడు ఫస్ట్ అటాక్ యేసు ప్రభు దేంతో చేశాడండి? ఫస్ట్ అటాక్ దేంతో చేశాడు తెలుసా? ఆ టైంలో యేసు ప్రభు దేని కొరకు తప్పిస్తున్నాడో, దేని కొరకు అల్లాడిపోతున్నాడో దాంతో అటాక్ చేశాడు. దేని కొరకు? 40 రాత్రి పగల ఆకలితో ఉన్నవాడికి కేజీ బంగారం కావాలని ఆశ ఉంటుందా? ఓ రొట్టె మొక్క దొరికితే చాలు అనుకుంటాడు. అంతేనండి. ఓ మంచి చొక్కాయి కొనుక్కోవాలని ఆశపడ్డాం ఆకలితో అల్లాడిపోతున్న వాడికి. అదే రొట్టెతో యేసుని టెంప్ట్ చేశాడు. ఆ తర్వాత లోకాన్ని జయించాలనే విశ్వాసముతో, అనే నిరీక్షణతో యేసు ప్రభు వెళ్తూ ఉంటే అదే కోరికను బట్టి లోక అందాలన్నీ ఆయనకి చూపించి, ఇవన్నీ నీకు ఇస్తాను, నాకు సాగిలపడు. నువ్వు దేవుని కుమారుడు అని అతిశేస్తున్నావు కాబట్టి పైనుంచి దూకేయి, ఆయన దూతలను పట్టుకుంటాయి కదా, దూకే అని శోధించాడు. ఏ కోణాలలో యేసు ప్రభుని శోధించాలో అన్ని కోణాల్లో శోధించాడు. వాడు విఫలుడయ్యాడు. యేసు ప్రభు సాతాన్ని దేంతో జయించాడమ్మా? వాక్యం అనే ఖడ్గం. వాక్యాన్నే సాతానికి ఎత్తి చెప్పి, అలాగే నా జీవితంలో ప్రియులరా, నా జీవితంలో కూడా మనం శోధింపబడుతున్నప్పుడు మనం ఫైట్ చేయడానికి దేవుడు మనకు ఇచ్చిన అతి ముఖ్యమైన బలమైన ఆయుధము 2 అంచులు గల ఖడ్గం వంటి దేవుని వాక్యం. రకరకాల శోధింపబడుతున్నప్పుడు దేవుడు పంపే వాక్యము మనకి బలమైన సాధనంగా మనకి ఉపయోగపడుతుంది. దేవుడు ఆయన కుమారుడైన యేసును సాతానుతో శోధింపబడడానికి అలౌ చేశాడు. అదేవిధంగా నేను మీకు చెప్పాను, యోబు జీవితం చూడండి. యోబు జీవితం చూసినట్లయితే యోబు గ్రంథంలో దేవునికి సాతానునికి మీటింగ్ జరుగుతుంది 2 times. మొదటిసారి యోబు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో, రెండోసారి యోబు గ్రంథం 2వ అధ్యాయము 1వ వచనంలో. 2 సార్లు కూడా మీటింగ్ జరిగింది. ఫస్ట్ టైం మీటింగ్ జరిగినప్పుడు యెహోవా అన్నాడు, నా కుమారుడైనా యోబుని చూసావా అంటే, ఏం చూసావా ప్రభువా? ఫుల్గా దీవించేసి చుట్టూరు కంచేసేసి నేనేమి శోధించకుండా చేసావు. ఒక్కసారి పర్మిషన్ ఇవ్వి, నీ ముఖం మీద నేను దూషిస్తాడు. ఫస్ట్ టైం పర్మిషన్ ఇచ్చాడు. ఏం పర్మిషన్ ఇచ్చాడు తెలుసా? యోబుని టచ్ చేయొద్దు, తర్వాత తనకి సమస్తాన్ని నీ చేతికి అప్పగిస్తున్నా అన్నాడు. ఏం చేశాడు? యోబు బిడ్డలను చంపాడు, ఆస్తిని పోగొట్టాడు, అన్నీ పోయినాయి. యోబు ఒకే ఒక మాట అన్నాడు, యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకునేను, యెహోవా నామమునకే మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం అన్నాడు. అంతే. ఓడిపోయాడు సాతానుడు. మరలా రెండో మీటింగ్ వచ్చింది. రెండో మీటింగ్లో మరలా దేవుడు అన్నాడు, నా కుమారుడైన యోబుని చూసావా అన్నాడు. ఏం చూసావు ప్రభువా? శోధించాను, కానీ నువ్వు మరీ కండిషన్ పెట్టేశావు. ఏంటి కండిషను? అతన్ని మాత్రం టచ్ చేయకూడదా? అతని దేహానికి సుఖం ఉంది, అతని దేహానికి ఏ నొప్పి లేదు, ఏ బాధ లేదు. ఇంకేం వెళ్తుంది? పెయిన్ బయటే కదా. మరలా రెండోసారి యెహోవా
అతన్ని ప్రాణాన్ని మాత్రం టచ్ చేయొద్దు. అతని నడినెత్తి నుంచి అరికాల వరకు నీ ఇష్టం. నడినెత్తి నుంచి అరికాల వరకు ఒళ్ళని పుండ్లే, వేదన, బాధ ఎంత ఎక్స్ట్రీమ్ ఇవ్వాలి అంత ఎక్స్ట్రీమ్ ఇచ్చాడు. యోబు దేవుని విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు. అంత శోధనలో కూడా యెహోవాకే స్తోత్రం అన్నాడు. దేవుడు యోబుని బహుగా దీవించాడు. ప్రియమైన దేవుని సంగమా, నా జీవితంలో ఇట్టి కార్యము దేవునికి మహిమార్థంగా మన జీవితంలో జరగాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అనేకమైన శోధనలు మన జీవితంలో ఎదురవుతాయి. యేసుకే శోధన ఎదురైంది. యోబు లాంటి పరిశుద్ధుడికే శోధకుడు వచ్చి శోధించాడు. మరి నిన్ను నన్ను శోధించకుండా ఉండాలంటే ఎలాగండి? డెఫినెట్గా శోధన వస్తుంది. డెఫినెట్గా శోధన వస్తుంది. అట్టి శోధనలో మనము నిలబడగల వారమై ఉండాలి, గెలవగల వారమై ఉండాలి. అనేకమైనటువంటి శోధనలు మన జీవితంలో ఎదురవుతున్నప్పుడు, ప్రభువా నీ సాక్షిగా నేను నిలబడాలి, నీకు మహిమను తీసుకురావాలి, నీకు ఘనతను తేవాలి. మూడవదిగా మనం చూసినట్లయితే, మొట్టమొదటి యేసు శోధింపబడడం చూసాం, రెండవదిగా యోబు శోధింపబడడం చూసాం. దేని కొరకు వీరిద్దరికి శోధన ఇచ్చాడు దేవుడు చెప్పండి? వీరిని బలపరచటానికి. మూడవదిగా మొట్టమొదటి ఆదాము, ఏదెను వనంలో ఆదాము అవ్వని తయారు చేసిన దేవుడు ఆదామును శోధించడానికి సాతాన్ని ఎలా చేశాడా లేదా? చేశాడు. సాతాన్ని ఎలా చేయకపోతే అవ్వ దగ్గరికి వచ్చి అవ్వను శోధించి తినొద్దన్న పండుని తినిపించి మరలా అదే అవ్వతో ఆదాముని కూడా తినిపించాడు. ఒకే ఒక కండిషన్ పెట్టాడు, ఈ యొక్క తోటలో ఏ పండునన్న తిను, ఈ ఒక్క చెట్టు పండు తినొద్దు. ఆ చెట్టుకి ఏం పేరెట్టాడు? మంచి చెడుని తెలివినిచ్చే జ్ఞాన వృక్ష ఫలాన్ని తినొద్దు. ఒక టైం వస్తుంది, అప్పుడు ఆయనే పెడతాడు, అప్పుడు వరకు తినొద్దు, ఇది నా ఆజ్ఞ అన్నాడంతే. ఓకే ప్రభువా అన్నాడు. సాతాను శోధించాడా? శోధించాడు. ఆదాం పడిపోయాడు. శోధించినప్పుడు శోధనలో పడిపోయాడు. ఆదాం అవ్వలిద్దరూ పడిపోయారు. నేనంటాను, సాతానుడు శోధించక ముందు శోధనకి ఎలా చేస్తే ఆదాము అవ్వలు పడిపోతారని దేవునికి తెలీదా? తెలుసుండి ఎందుకు ఎలా చేశాడు దేవుడు? దేవునికి తెలుసుండి కూడా ఒక ఉదాహరణ చెప్తాను. మనం చిన్నప్పుడు అందరం కూడా పరీక్షలు రాసాం. ప్రతి సంవత్సరంలో ముఖ్యంగా 3 పరీక్షలు ఉండేవి. క్వార్టర్లీ పరీక్షలు, హాఫర్లీ పరీక్షలు, యాన్యువల్లీ పరీక్షలు. ఈ 3 మెయిన్: క్వార్టర్లీ, హాఫర్లీ, యాన్యువల్లీ. క్వార్టర్లీ పరీక్ష ఫెయిల్ అయ్యామనుకోండి, మళ్ళీ ఇంకోసారి సంవత్సరం చదవాలా? నో. హాఫర్లీ పరీక్ష ఫెయిల్ అయ్యామనుకోండి, మళ్ళీ ఇంకో సంవత్సరం చదవాలా? నో. 10th క్లాస్ నువ్వు చదువుతున్నప్పుడు క్వార్టర్లీలు అన్నీ ఫెయిల్ అయిపో, డోంట్ కేర్. హాఫర్లీలు అన్నీ ఫెయిల్ అయిపో, డోంట్ కేర్. లాస్ట్ యాన్యువల్లీ పబ్లిక్ ఎగ్జామ్లో ఫెయిల్ అవ్వు. దేవుని టార్గెట్ ఏంటో తెలుసా? ఆదాం పట్ల. ఆదాంకి దేవుడు క్వార్టర్లీ పరీక్ష పెట్టాడు. ఏంటి ఆ క్వార్టర్లీ పరీక్ష అంటే, తినొద్దు నాయన ఈ చెట్టు పండు, సెంటర్లో పెట్టి ఆ తోటకి తినొద్దు నాయన అన్నాడు. ఆ చెట్టు పండు అందంగా ఇలా కనబడేలా చేశాడు లేదా? దేవుడు చేశాడు. అటేపు వెళ్తున్నారు, ఇటేపు వస్తున్నారు, తింటున్నారా లేదా? తినలేదు. కాబట్టి ఆ పరీక్షలు నగ్గలేదా? నగ్గేశారు. క్వార్టర్లీ నగ్గేశాడు. కాబట్టి ఇప్పుడు హాఫర్లీ పెడదాం. అంటే క్వార్టర్లీ సిలబస్ కష్టమా, హాఫర్లీ సిలబస్ కష్టమా? క్వార్టర్లీ అంటే టెక్స్ట్ బుక్లో పావే ఉంటుంది, హాఫర్లీ అంటే సగం టెక్స్ట్ బుక్ రాయాలి. ఆ చెట్టు అక్కడే ఉంది. ఇంతకుముందు శోధన ఉంది కానీ శోధకుడు లేడు. చాలా జాగ్రత్తగా వినండి. శోధన ఉంది కానీ తిను అని శోధించే శోధకుడు లేడు. ఇప్పుడు ఏం చేశాడు దేవుడు? ఆ శోధనతో పాటు శోధకుడిని కూడా అలౌ చేశాడు. పడిపోలేదా? పడిపోయారు. హాఫర్లీలో ఫెయిల్ అవ్వలేదా? ఫెయిల్ అయిపోయాడు. ఇప్పుడు హాఫర్లీలో ఫెయిల్ అయిపోవడం వల్ల తన ఇయర్ అంతా వేస్ట్ అయిపోద్దా? వేస్ట్ అవుదా? అవ్వదు. హాఫర్లీలో దేవుడు ఫెయిల్ చేసి యాన్యువల్లీ ఎగ్జామ్స్ సిద్ధపరిచాడు దేవుడు ఆదాము అవ్వ. ఆ తర్వాత ఆదాము తప్పు తెలుసుకున్నాడు, దేవుని దగ్గర పశ్చాత్తాపడ్డాడు, కన్నీరు కార్చాడు, కష్టాలు అనుభవించాడు. మరలా ఆదాము అవ్వలు దేవునికి విరోధంగా పాపం చేసినట్టు ఎక్కడ బైబిల్లో లేదు. నమ్మకంగా చివరి శ్వాస వరకు బ్రతికాడు. మరలా సాతానుతో ఆదాము సహవాసము చేయలేదు. చివరి శ్వాస వరకు
దేవుణ్ణే పట్టుకుని బ్రతికాడు. ఈరోజు నేను చెప్తున్నాను, నా జీవితంలో క్వార్టర్లీ పరీక్షలు వస్తాయి, హాఫర్లీ పరీక్షలు వస్తాయి. అందులో పడిపోయావు అని చెప్పి కృంగిపోద్దాం. హాఫర్లీ పోయినా, క్వార్టర్లీ పోయినా యాన్యువల్లీ పరీక్ష ఉంది. మన చివరి శ్వాసల వరకు పరిశుద్ధంగా దేవుని కొరకు బ్రతికి ఆయన్నే పట్టుకొని ఆయనకి ప్రీతికరంగా చచ్చిపోవాలా. అది మళ్ళీ ఎక్కడ తీసుకెళ్తుంది? దేవుని నిత్య జీవానికి నడిపిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగుగా. సాతానుతో శోధింపబడటానికి దేవుడు అలౌ చేయడానికి కారణం ఏంటి? ఒకవేళ నువ్వు పడిపోయినా, నువ్వు గెలిచినా నిన్ను బలపరచాలి, నిన్ను నిలబెట్టాలి. అందుకనే యేసు ప్రభు ఇచ్చిన వాగ్దానం ప్రకటన 2:7 జయించువానికి జీవవృక్ష ఫలమును, ఎక్కడుందట జీవవృక్ష ఫలం? పరదైసునందున్న జీవవృక్ష ఫలమును జింపనిస్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుడు ఆయన యొక్క శక్తితో, దేవుడు ఆయన యొక్క మహాశక్తితో, ఆయన యొక్క సావరీన్ ప్లాన్తో నిన్ను నన్ను నడిపిస్తున్నాడు. ప్రియులారా, మన బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే సాతాన్ని, దురాత్మలను ఒక ప్రత్యేకమైన ప్రణాళికతో దేవుడు నడిపిస్తున్నాడు. బైబిల్ గ్రంథంలో మగ్దలేని మరియలో నుంచి దేవుడు 7 దయ్యాలు వెలగొట్టాడు. ఆ 7 దయ్యాలు వెలగొట్టిన మగ్దలేని మరియ ప్రపంచానికి మొట్టమొదటి పునరుద్ధాన సువార్తను ప్రకటించింది. నేనంటాను, ఆమెలో 7 దయ్యాలు లేకపోతే ఆమె యేసు ప్రభు దగ్గరికి వచ్చేదా? రావడం కష్టం. ఆ దయ్యాలు ఏం చేసినాయి అంటే ప్రభు దగ్గరికి ఆమె వచ్చేలా చేసింది. ఎందుకంటే ప్రభువు తప్ప విడిపించేవాడు లేడో. నా జీవితంలో ఒక్కొక్కసారి దురాత్మతో శోధింపబడుతున్నాను, కృంగిపోవద్దు. ఆ దురాత్మే నిన్ను నన్ను దేవునిలో నడిపిస్తాయి. అద్భుతాలు చేసే దేవుడు. ఎంత అద్భుతాలంటే దయ్యాల్ని కూడా వాడుకునే దేవుడు. హల్లెలూయా. సౌలులో దయ్యాన్ని దేవుడు పంపించాడు. ఎందుకో తెలుసా? రాజైన సౌలులో దురాత్మని పంపించాడు. ఎందుకో తెలుసా? దేవునికి విరోధంగా దైవ సేవకుని బాధ పెట్టాడు సౌలు. యెహోవా ఆత్మ సౌలుని విడిచి వెళ్ళిపోగా యెహోవా సముఖములో నుండి దురాత్మ వెళ్ళి సౌల్ని అటాక్ చేశాడు. అంతే. అంటే యెహోవా సముఖములో నుండి దురాత్మ వెళ్ళడం ఏంటండి అంటే యెహోవా ఆజ్ఞకి అన్నీ కూడా లోబడవలసిందే. సౌలులోనికి దురాత్మ వచ్చి సౌలుని వేధిస్తూ ఉంటే దావీదులోనికి పరిశుద్ధాత్మ వెళ్ళి సౌలున్న దురాత్మను వెళ్ళగొడుతూ, సౌలులో ఉన్న దురాత్మ సౌలుని నాశనం చేయడానికైతే అదే దురాత్మ దావీదుని గణపరచడానికి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సౌలులోనికి దురాత్మ వెళ్ళకపోతే రాజుగారి కోటలోనికి దావీదు గారికి ఎంట్రన్స్ లేదు. హల్లెలూయా. దావీదు ఇశ్రాయేలీల్లో మొట్టమొదటిగా దేన్ని బట్టి ఫేమస్ అయ్యాడు? దయ్యాలు వెళ్ళగొట్టేవాడని ఫేమస్ అయ్యాడు. ఇతడు సితారా వాయించగా ఎట్టి దయ్యమన్నా పారిపోవలసిందే అనే విధంగా ఫేమస్ అయ్యాడు. ఆ విధంగా ఫేమస్ అయిన దావీదుని దేవుడు ఆ దేశానికి రాజును చేశాడు. ఎప్పుడన్నా ఎవరికన్నా దురాత్మ పట్టినప్పుడు మీరు కంగారు పడవలసిన పని లేదు. ఒకవేళ దురాత్మ ఆ వ్యక్తిలో ఉంటే నువ్వు ఆ వ్యక్తి కొరకు ప్రార్థన చేయటం ద్వారా నువ్వు ఆత్మలు ఇంకా బలపడాలి. దేవునికి స్తోత్రం. అయ్యో దురాత్మ వెళ్ళట్లేదని కృంగిపోవద్దు. ఇట్స్ ఏ స్పిరిచువల్ ఎక్సర్సైజ్. ఇంకా ప్రార్థనా జీవితం, ఇంకా పరిశుద్ధాత్మ శక్తి, ఇంకా దేవుని మహిమ మనం చూడాలంటే ఇంకా ఎక్కువ శోధన మన జీవితంలో ఎదుర్కోవాలి. ఎంత పెద్ద పోరాటమో అంత పెద్ద విజయం మనకు దేవుడు ఇస్తాడు. నా జీవితంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, వస్తాయి శోధనలు, కృంగిపోవద్దు, మనం నిలబడాలి. ఇందాక 2 విషయాల్లో దేవుని యొక్క కంచి మన చుట్టూరు వెళ్ళిపోద్దాం. ఒకటి దేనికి? మనల్ని బలపరచడానికి. రెండోది ఏంటి? నాశనానికి అప్పగించడానికి. అందులోనే ఎగ్జాంపుల్ రాజైన సౌలులోనికి దురాత్మ ఎందుకు వెళ్ళింది? సౌలుని బలపరచడానికి కాదు. సౌలు దేవుణ్ణి విడిచిపెట్టాడు కాబట్టి దేవుడు సౌలుని విడిచిపెట్టాడు. ఒక వ్యక్తి నుంచి పరిశుద్ధాత్మ విడిచి వెళ్ళిపోయాడు అనుకోండి, పరిశుద్ధాత్మ లేకపోతే దురాత్మ ఎంటర్ అవుతుంది. దురాత్మ విడిచి వెళ్ళిపోతే పరిశుద్ధాత్ముడు ఎంటర్ అవుతాడు. సౌలుని విడిచి పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోగా దురాత్మ వ్యక్తిని నాశనం చేస్తున్నాడు. మన జీవితంలో దేవుని ఆత్మని ఆర్పకూడదు. మన అపవిత్రమైన జీవితంలో ఆర్పేస్తే సాతాను మనల్ని సర్వనాశనం చేయడానికి చూస్తూ ఉంటాడు. ఇస్కరియోతు యోధా జీవితం చూడండి. సాతానుడు ముందు ఇస్కరియోతు యోధాని డబ్బుతో బయట నుంచి శోధించాడు. కానీ ఎప్పుడైతే ఇస్కరియోతు యోధా యెహోవా గద్దింపుని ఏమాత్రం లొంగకుండా ఉన్నాడో, యేసు ప్రభు యొక్క మాటలకి ఏమాత్రము
లొంగకుండా ఉన్నాడో, తెల్లవారితే యేసును అప్పగించబోతున్నాడు అనగా యేసు రొట్టె ఇచ్చినప్పుడు సాతానుడు ఇస్కరియోతు యోధాలోనికి ప్రవేశించాను. సాతానుడు ఇస్కరియోతు యోధాలోనికి ప్రవేశించక ముందు ఏం జరిగింది? వాడు డబ్బుని దొంగిలిస్తూ ఉన్నాడు. నేను అదే చెప్తున్నా, చిన్న చిన్న తప్పులే కదా, చిన్న చిన్న పాపాలే కదా నువ్వు అనుకోవద్దు. ఆ చిన్న చిన్న తప్పులు నిన్ను సర్వనాశనానికి తీసుకెళ్తుంది. చిన్న చిన్న లంచాలే కదా అనుకోవద్దు. ఆ చిన్న చిన్న లంచాలు సాతానుడు బయట నుంచి శోధిస్తూ ఉంటే, ఆ పాపంలో నువ్వు అదే కొనసాగుతుంటే సాతాను నీలోకి వచ్చి నివసిస్తాడు. జాగ్రత్త. ప్రియమైన దేవుని సంగమా, దేవుడు ఆయన యొక్క సన్నిధిలో ఉన్న పరిశుద్ధాత్మ మాత్రమే కాదు, దురాత్మలను కూడా దేవుడు వాడుకుంటాడు. రాజైన ఆహాబు యుద్ధానికి బయలుదేరాడు. ఎవరితో జోడించి? యోధా రాజు అయినటువంటి యెహోషాపాతుతో కలిసి వెళ్ళాడు రామోత్గిలాదును జయించడానికి. వెళ్దామా వద్దా అని ఆలోచన చేశారు. ఆ రోజుల్లో యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఏం చేసేవారట? ప్రవక్తలను అడగాల. ప్రవక్తలకి యెహోవా వెళ్ళమంటే ఆహాబు ప్రవక్తలు తెచ్చేసాడు 400 మందిని. ఈ 400 మంది ప్రార్థన చేస్తే వీళ్ళందరూ ఏమన్నారు? వెళ్ళు, అటాక్, దేవుడు గొప్ప జయం ఇచ్చేసాడు అన్నారు. యెహోషాపాతు అన్నాడు, ఇంకెవరో ప్రవక్తలు లేరా? ఉన్నాడులే, మికాయా అన్నాడు. ఆడు పనికిమాలివాడు, ఆడు ఎప్పుడు నాకు ఎగ్నెస్ట్గానే చెప్తాడు. అలాగ అనద్దు, దయచేసి పిల్లండి అన్నాడు. పిలిస్తే, నిజం చెప్పమంటావా? ఎస్ చెప్పు. యుద్ధానికి వెళ్తే నువ్వు వెనక్కి రావు, ఇంక నువ్వు అక్కడికి దేర్ అండ్స్ ద మ్యాటర్ అన్నాడు. చూడు, యుద్ధానికి వెళ్తే నేను రానంటున్నాడు. 400 మంది ప్రవక్తల కన్నా నువ్వు ఎక్కువ? ఎస్, దేవుడు నాకు చూపించాడు దర్శనంలో. చదవండి అన్నమాట పరిశుద్ధ గ్రంథంలో. 1 రాజుల గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనం. అంతలో ఒక ఆత్మ ఎదుటకు వచ్చి యెహోవా సన్నిధిని నిలవబడి, నేను అతన్ని ప్రేరేపించదనగా, యెహోవా ఏ ప్రకారము నీవు అతన్ని ప్రేరేపించదవని అతన్ని అడిగాను. అందుకతడు, నేను బయలుదేరి అతని ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా ఉందునని చెప్పగా, ఆయన, నీవు అతన్ని ప్రేరేపించి జయము నొందుదువు, పోయి ఆ ప్రకారము చేయమని అతనికి సెలవిచ్చాను. చాలు. వాడు దుర్మార్గుడు రాజైన ఆహాబు దేవుని విడిచిపెట్టి దీనులైనటువంటి వారికి ఆస్తులను దోచుకుని నాశనం చేసిన దుర్మార్గుడిని దేవుడు ఎవరికి అప్పగించాడు? దురాత్మలకు అప్పగించాడు. నేను చూశాను, దేవుని ఎదురు నుండి వచ్చింది పరిశుద్ధాత్మ కాదు, దురాత్మ వచ్చి మీ నోట్ల నుంచి అబద్ధపు ప్రవచనాన్ని పలికించింది అన్నప్పుడు 400 మంది కోపం వస్తుందా రాదా? అందులో సిద్ధికి అని ఒకడు వచ్చి కొట్టేశాడు కూడా, దైవ సేవకుడిని. సో ఇతను మాట నమ్మొద్దరు, ఈయన్ని జైల్లో పడేండ్రని జైల్లో పడేశారు మికాయాని. వీళ్ళు యుద్ధానికి వెళ్ళిపోయారు. యుద్ధంలో ఏం జరిగింది? ఆరోగ్యంగా వెళ్ళినాడు, డెడ్ బాడీ వెనక్కి వచ్చాడు రాజు. నీవు మరలా ప్రాణాలు వెనక్కి వస్తే నేను దేవుని ప్రవక్తనే కాదు, ఛాలెంజ్ అన్నాడంతే. నీ మాట నమ్మాలా, 400 మంది మాట నమ్మాలంటే నీ నాశనం చేయడానికి దేవుని దురాత్మ వెళ్ళి మాట్లాడాడు. కాబట్టి ఎన్ని సందర్భాలు మనం చూస్తే దేవుడు దురాత్మలను కూడా ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి వాడుకుంటాడు. కొంతమందిని బలపరచడానికి వాడుకుంటాడు, కొంతమందిని నాశనం చేయడానికి వాడుకుంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవునికి నమ్మకంగా ఉంటే ప్రతి దురాత్మ, ప్రతి శోధన, ప్రతి సాతాను శక్తి మనల్ని బలపరచడానికే దేవుడు మన ముందు పెడతాడు. దాన్ని చూసి కృంగిపోవలసిన పని లేదు. పోరాడదాం. పోరాడాలంటే ఒకటే ఒక సూత్రం చెప్తున్నాడు భక్తుడైన యాకోబు, దేవునికి లోబడు, అపవాదిని ఎదిరించు, వాడు నీ యొద్ద నుండి పారిపోతాడు. యేసయ్య బాటలు నడుద్దాం. యేసయ్య యొక్క శక్తితో దీవెనకరమైన, విజయవంతమైన, ఈ లోకాన్ని జయించిన జీవితాన్ని పరిశుద్ధాత్ముడు మనందరికీ దయచేసి దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ శ్రేష్టమైన వాక్యం మాకు ఇచ్చినందుకు వందనాలు. నీ వాక్యం వింటూ ఉంటే సాతానుడు రకరకాల ఈ లోకానుసారమైన నెగిటివ్ ఆలోచనలు మాలోనికి రప్పిస్తూ ఉంటే వాటిని బంధించండి. నీ వాక్యానికి లోబడే జీవితం దయచేయండి. దురాత్మలు కానీ, దుష్టశక్తులు కానీ, సాతానుని యొక్క ఈ లోక సంబంధమైన ఆకర్షణలు కానీ నీ పరిశుద్ధత నుండి, నీ రక్షణ నుండి, నీ కృప నుండి మమ్మలను దూరపరచకుండా నీవే 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 మమ్మలను రక్షించి కాపాడి మా చివరి శ్వాస వరకు విజయవంతులుగా దీవించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.